సంక్రాంతికి స్పెషల్ గా ప్రిపేర్ చేసే పిండి వంటల్లో ఇది 4th రెసిపీ. గులాబీ పువ్వులు. ఈ స్వీట్ రెసిపీ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా, బియ్యం పిండి, పంచదార పొడిని వేయండి. 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని వేయండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిలో ఎక్కడ ఉండాలనేది లేకుండా మొత్తం అంతా కలిసేలాగా కలపండి. ఈ గులాబీ పువ్వుల రెసిపీ కోసం ఈ పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. పిండి పైన మూత పెట్టి 3 అవర్స్ పక్కనుంచండి. మీరు గులాబీ పువ్వులు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే గులాబీ పువ్వుల మౌల్ని నైట్ అంతా ఆయిల్లో అలా వదిలేసేయండి. ఇలా నైట్ అంతా ఆయిల్లో గులాబీ గుత్తిని పెట్టడం వల్ల మనం గులాబీ పువ్వులు ఫ్రై చేస్తున్నప్పుడు మౌల్ నుంచి ఈజీగా డిమాల్డ్ అయిపోతాయి. అలాగే మనం గులాబీ పువ్వులు వేయించడానికి ఆయిల్ వేడి చేస్తాం కదా, ఆయిల్ తో పాటే గులాబీ గుత్తిని కూడా పెట్టి వేడి చేయండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పిండిని బాగా కలిపి గులాబీ గుత్తిని పిండిలో ముంచండి. గులాబీ గుత్తి వేడివేడిగా ఉంటుంది కాబట్టి పిండిని పర్ఫెక్ట్ గా పట్టుకుంటుంది. గులాబీ గుత్తిని పిండిలో ముంచిన తర్వాత వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి పెట్టిన వెంటనే ఫుల్ బబుల్స్ వచ్చేస్తాయి. బబుల్స్ లో అయిన తర్వాత నైఫ్ లేదా స్పూన్ తోటి లైట్ గా లూజ్ చేయండి. ఈజీగా డిమాల్డ్ అయిపోతుంది. ఈ గులాబీ పువ్వుల్ని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయినంత వరకు బాగా వేయించి తీసుకోండి. గులాబీ పువ్వులు వేస్తున్న ప్రతిసారి గులాబీ గుత్తిని ఇలా వేడి చేయాలి. దీంతో పాటు పిండిని ఇలా కలుపుతూనే ఉండాలని గుర్తుపెట్టుకోండి. అంతేనండి, సంక్రాంతి స్పెషల్ క్రిస్పీ గులాబీ పువ్వుల స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.